హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్. ఈరోజు హిమన్యా కిచెన్లో గోధుమ పిండితో స్వీట్ బోండాలని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో ఈ బోండాలను తయారు చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బోండాలని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్వీట్ బోండా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్ వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలండి. తురిమిన బెల్లం అయితే త్వరగా కరిగిపోతుంది కాబట్టి తురుముకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లంలోనికి 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మెత్తగా మెదుపుకుంటూ బెల్లంను కరిగించుకోవాలి. ఇలా వాటర్లో బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ను వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ వడకట్టుకుంటున్నానండి. ఇలా బెల్లం వాటర్ను వడకట్టుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని అందులోనికి 1.5 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొంచెం దంచిన ఇలాచీని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి వడకట్టి పెట్టుకున్న బెల్లం వాటర్ను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసేస్తే పిండి అనేది లూజ్ అవుతుంది. చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ బోండా ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది ఇడ్లీ పిండి బ్యాటర్ కంటే కొంచెం థిక్గా ఉండాలండి. ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ బెల్లం వాటర్ సరిపోకపోతే కొంచెం నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బోండాలు వేయడానికి పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బోండాల్లాగా వేసుకోవాలి. ప్యాన్లో ఎన్ని బోండాలు అయితే సరిపోతాయో అన్నింటిని వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసేస్తే బోండాలు ఒకదానికొకటి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. మంటను మీడియం హీట్లో పెట్టుకొని మాత్రమే బోండాలను ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వస్తాయి కానీ లోపల ఉడకదు పిండి. ఇలా బోండాలు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్వీట్ బోండాలు చక్కని కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోనికి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలానే మిగిలిన పిండి అంతటిని బోండాల్లాగా వేసుకోవాలి. ఈ స్వీట్ బోండాలు పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా హిమన్యా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.